నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ సారథి, మన దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మన సనాతన ధర్మంపై దాడి జరిగినా, సనాతన ధర్మానికి ఏ విధమైన హాని జరిగినట్టు తెలిసినా ముందు అక్కడ వారిపోయే వ్యక్తి గురుగారు స్వామీజీ శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మిత్రమా. గురుగారు, ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి, ధనం మొత్తం మాకే రావాలి, లక్ష్మీదేవి స్థిరంగా మా ఇంట్లోనే పడుకోవాలి ఆ విధంగా ఉంటున్నారు జనాలు. నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి, ఇల్లును ఎలా ఉంచుకోవాలి, ఇంట్లో ఆడైనా మగైనా ఏం చేయాలి? వాస్తవం అంటే సహజ సిద్ధమైన ప్రశ్న మీరు అడిగారు. ఇప్పుడు ఈ రోజుల్లో స్వామి, ఇప్పుడు మనము గత 2 వారాల నుంచి చూస్తే యావత్ భారతదేశం అంతా ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో ఉన్నది. లక్ష్మీ వారాలని, మంగళ గౌరీ వ్రతాలని, ఇలా ప్రతి ఇంట్లో సౌభాగ్యవతులైనా సరే పురుషులైనా సరే కోరుకునేది ఏంటంటే మాకు ధన రూపేణ బాగా జరగాలని, రెండవది ఏదన్నా వ్యాపారమే కానీ ఇంకేదైనా విశేష వివరణలు పోతే కలిసి రావాలి. ఈ రెండూ లేని సమక్షంలో దేవుడు ఎందుకు? అసలు దేవుళ్ళని పూజించినా కూడా మనకి బాగా జరుగుతలేదు, అసలు ఎందుకు పూజించాలి? ఇప్పుడు లక్ష్మీమాతను పూజించమని ఒకళ్ళంటే ఇంకొక మాతను పూజించండి, లేదా ఇంకొక దేవుడిని, ఎన్నో రకాల హోమాలు చేస్తారు, ఎన్నో రకాల వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు. అయినా కూడా ధన ప్రాప్తి కలగకపోవడానికి గల ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి కుటుంబం. ఎందుకంటే శాసనంలో, ఇతిహాసంలో, పురాణంలో రాసున్న విశేషం ఏంటంటే స్వామి, ఒక జన్మ 84 విధాలుగా పుడుతూ ఉంటాం మనం, ఇది రాసుంది. ఇప్పుడు మానవ శరీరం ఒక ఆవిర్భావం జరిగిన తర్వాత, అంటే ఆత్మని పరమాత్ముడు పుట్టించాక 84 సార్లు నీవు కలియుగవంతమయ్యేంతవరకు ఎత్తుతూ ఉండాలి. అంటే నువ్వు మేనత్తవవుతావు, బాబాయ్ అవుతావు, తమ్ముడు అవుతావు, అన్నవవుతావు, నాన్నవవుతావు. ఒక్కోసారి నువ్వు ఆడజన్మ ఎత్తినప్పుడు నువ్వు అన్ని తోబుట్టుల కార్యక్రమాలే కానీ, భార్య పాత్రలే కానీ, అక్క చెల్లెల పాత్ర కానీ తీసుకుంటావు. 84 రకాల బంధుత్వాలు. ఇదే ఆత్మ, ఇదే శరీరం ఇంకో జన్మల ఆడవాళ్ళలా కూడా పుట్టవచ్చు, అది పరమాత్ముడి ఆజ్ఞ. ఎందుకంటే నీ రుణ బాధ్యతల మీద. ఇప్పుడు లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన విషయం మాట్లాడితే మన దగ్గర కొన్ని యాగాలు చేస్తారు, కొన్ని వివరాత్మకమైన పూజా కార్యక్రమాలు చేస్తారు. కానీ ధనం అనేది ఎందుకు కలుగుతలేదు అని అంటే, ఒకసారి ఒక గురు సాధకుడు, ఒక సాధువు చెప్పాల్సిన ముఖ్యమైన విశేషాలు ఏంటంటే స్వామి, నీ పూర్వజన్మని చెప్పే శాస్త్రం మన దగ్గర ఉన్న శాస్త్రం పేరు సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది అని అంటే, నువ్వు ఏ జన్మలో పుట్టావు, ఏ జన్మలో ఉన్నావు, ఏ కర్మ ఫలితాలకు ఏ విధమైన శిక్షలని బాధ్యతలను నువ్వు అనుభవించాలి అనే వివరణ రాసి ఉంటుంది. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా అని మళ్ళీ మళ్ళీ రాసి ఉండదు సంఖ్యాశాస్త్రంలో. సంఖ్యాశాస్త్రంలో ఒక తేదీకి ఉన్న బలాన్ని చెప్తారు. తేదీ బలం ఎందుకు చెప్తున్నాం అంటే స్వామి, ఇప్పుడు చూడండి, ఎల్లుండి 8వ తారీఖు రోజు చూస్తే శ్రావణానికి సంబంధించిన అందరు గౌరీ వ్రతాలకు సిద్ధమవుతున్నారు. 8వ తారీఖు వరలక్ష్మి వ్రతానికి వీళ్ళందరూ గౌరీ వ్రతాలు చేస్తూ, లక్ష్మీమాత వ్రతాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి విశేష వివరణలో ఉన్నప్పుడు జరగాల్సినది ఏంటంటే, పూజ చేసినంత మాత్రాన ఫలితం వస్తుందా, ఇది తెలుసుకోవాలి. ఒక పూజ చేయగానే ఫలితం ఎలా వస్తుంది? చాలా నిరుపేద కుటుంబాలు ఉంటారు, గొప్ప వ్యక్తులు ఉంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే, బాగా డబ్బులున్న వాళ్ళు కూడా అదే వ్రతాన్ని చేస్తారు, ఒక పూటకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా అదే వ్రతాన్ని చేస్తారు. అంటే దీని మధ్యలో ఉన్న తాత్పర్యం ఏమిటి అసలు అంటే, మానవ శరీరం ఎత్తినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయుర ఆరోగ్యాలు, నిండు సౌభాగ్యం, సుభిక్షత కోసమే పూజ ఫలిస్తుంది. డబ్బులు రావాలి అని చెప్పి శాస్త్రంలో ఏ పూజ లేదు. ఉన్నదల్లా నీ జన్మ రహస్యం. ఇప్పుడు ఈ జన్మలో మీరు ఇలా పుట్టారు మురళీకృష్ణ గారు అని అనుకుందాం. మురళీకృష్ణ గారి యొక్క జన్మ గత జన్మలో రాజయ్య ఉండి ఈ జన్మలో ఆ పరిస్థితుల్లో లేడు అని అంటే, ఆ జన్మలో నీకు ఏ రుణ బాధ్యతలలో నీవు నీ జీవితాన్ని సార్థకంగా సాధించలేని సమక్షంలో కొన్ని కారణాల చేత నీవు మళ్ళీ కారణ జన్ముడై పుట్టావు. ఇప్పుడున్న జన్మ కలియుగ మొత్తంలో 99% మనం అనుభవించడానికే పుట్టాము మిత్రం. అంటే పూర్వజన్మ కర్మ ఫలితమే. ఈ పూర్వజన్మ కర్మ ఫలితంలో కూడా లక్ష్మీ కటాక్షం గురించి రాసిలేదు శంకర. మీరు దేవాది దేవతల పూజలు గమనించి చూడండి, పురాణాలలో ఒక రాముడి పుట్టిన గడియే కానీ, లేకపోతే ఇంకెవరైనా పుట్టిన గడియలే కానీ చూస్తే వాళ్ళు
మహాయజ్ఞాలు మహాహోమాలు చేసింది రాజ్య సుభిక్షత కోసం, కానీ రాజ్యంలో కొన్ని మీరు అన్నట్టుగా డబ్బులు రావాలనో వజ్ర వైడూర్యాలు రావాలనో లేకపోతే ఏదైనా సిద్ధించాలనో చేయలేరు. ఎందుకంటే నీ లక్ష్మీ కటాక్షం ఎప్పుడు పనిచేస్తుందంటే ఎప్పుడైతే నీవు కారణంతో ఉండి ఆ కారణానికి ప్రాయశ్చిత్తమైన జన్మలో నీవు ఉంటే. ఇప్పుడు ఈ జన్మ ఎత్తాం మనము, ఈ జన్మలో ప్రాయశ్చిత్తం ఉందనుకోండి, మీకు ఇది ఆఖరి ప్రాయశ్చిత్తమైన మార్గమైన జన్మ అయినప్పుడు లక్ష్మీ కటాక్షం అమ్మ ధర్మం వైపు నిలబడితే నీ దగ్గరికి వస్తుంది. గత జన్మలో ఎన్నో బాధలు అనుభవించి ఉండవచ్చు, గత జన్మలో ఎన్నో 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 నీ యొక్క జ్ఞాపకాలలో తెలుస్తూ ఉంటుంది. బాగా గమనించాల్సిన అవసరం ఏముందంటే స్వామి, కొందరు వ్యక్తులు చదువు అంతంత మాత్రమే ఉంటుంది, కానీ జ్ఞానం చూడండి బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఉండదు. ఒక విషయం. రెండో విషయం అంటే బాగా చదువుకున్న వాళ్ళు బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తారు కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఇంత చదివినవేంది నాయన అని అంటాం కదా. ఒక మనిషి ఏం తీసుకుపోతాడంటే ఒక జ్ఞానం మాత్రమే తీసుకుపోతాడు. గత జన్మ స్మృతులు ఈ జన్మలో మనకి తోడై వస్తాయి. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం విషయాన్ని మనం మాట్లాడితే, ఒక ఇంట్లో లక్ష్మి నిలబడాలి, లక్ష్మికి సంబంధించిన విశేష వివరణ రావాలంటే మిత్ర, మనము భార్యాభర్తల విషయం కానీ పిల్లల విషయం కానీ ఈ యొక్క చుట్టుపక్కల మన అత్త మామయ్య కానీ లేదా ఇంకెవరైనా కానీ వారి యొక్క పరిస్థితులు, బాగోగులు, మంచితనాలు, మౌనాలు, తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాద బలాలు తీసుకుంటూ మన సంస్కృతి నైతిక విలువల గురించి, మన యొక్క సాంఘిక సంక్షేమ సమాచారాల గురించి పిల్లలకు చెప్పడమే అత్యంత నిజమైన ధన ప్రాప్తి. ఇప్పుడు అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పది అనేది శాస్త్రం మన దగ్గర ఎందుకున్నది అని అంటే మిత్రమా, ఈరోజు విద్య ఏ దేశంలో పోయినా నీకు 4 పూటల భోజనాన్ని 2 పూటల భోజనాన్ని విలువలు తెచ్చేయగలుగుతుంది. విద్య అనేది ఈ రోజు మనం పిల్లలందరికీ ఒక గౌరవార్థంగా అందించగలిగిన పరిస్థితి ఏర్పడితే ఆ విద్యార్థి ఎక్కడికి పోయినా సరే, ఆ బిడ్డలు ఎక్కడికి పోయినా సరే ధన ప్రాప్తి కలుగుతుందా కలగదా? ముమ్మాటికి కలుగుతుంది. ఇక్కడ మన వాళ్ళు చేసేది ఏంటంటే, నీవు చేసేదేమో బొద్దంతా కానీ రాత్రంతా కానీ నీ కార్యకలాపాలలో మధ్య సేవించడం, విచ్చలబిడతనం, లేదంటే ఇంకా వాళ్ళ మీద గొడవలో వీళ్ళ మీద గొడవలో లేనిపోని తంటాలు తీసుకొని తల్లిదండ్రుల దగ్గర పెట్టినప్పుడు ఈ రోదన ఎక్కువై ఉంటుంది. బిడ్డల బాగోగులు, భార్య పిల్లల బాగోగులు, భర్త బయటికి పోతే అక్కడ చిరాకులు పరాకులు, జీతం వచ్చే దగ్గర ఎన్నో అవమానాలు, రానుకోనున్న ఈ దారిలో ఎన్నో 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 సంఘటనలు, ప్రపంచం మీద చూస్తే తుఫాను, భూకంపాలు, ఇంకేదో అవాంఛనీయ సంఘటనలన్నా కుటుంబం అంతా సతమతం అవుతున్న దగ్గర వాళ్ళు బాగుండాలని కోరుకున్న వాళ్ళ ఇంట్లో మాత్రమే ధనం కూర్చుంటది. అంటే మీరు అన్నట్టుగా బాగుంది అంటే తన అత్త మామ ఆడబిడ్డ అందరూ బాగుండాలి అనుకున్న వాళ్ళ ఇంట్లో నిజమైన సౌభాగ్యం అదే కదా శంకర. ఇప్పుడు నా ఆరోగ్యం బాగా లేకుండా 1,00,000 కోట్లు నా దగ్గర ఉంటే నేను ఏ విధంగా వాటిని అనుభవించగలను? ఒక విషయం అయితే నా దగ్గర 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నది, నా ఆరోగ్యము సౌష్ఠవంగా ఉన్నది, కానీ ఎంత తిన్నా ఎంత ఖర్చు పెట్టినా నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు మనశ్శాంతి లేని ఈ రెండు ఉండి లాభం ఏంది? అసలైన మనశ్శాంతి ఎవరంటే స్వామి, మన ఇంట్లో పుట్టిన వాళ్ళు, మన భార్య కానీ నమ్ముకున్న వాళ్ళని, భర్తలని సౌభాగ్యంగా మనం చూసుకుంటే. ఇక్కడ మళ్ళీ సౌభాగ్యం అంటే కూడా మిత్ర ఒక స్త్రీ యొక్క కుంకుమ, పసుపు కుంకుమ కాదు, బాగా గమనించాలి. సౌభాగ్యం అని అంటే సుభిక్షత, సౌష్ఠవత్వం, ఆయురారోగ్యాలు. ఒక ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది అనడానికి సౌభాగ్యవతి అని ఇచ్చారు. ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు నెలంతా సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి భార్య చేతిలో పెడితే ఆవిడ నెలంతా దాన్ని సదరగలుగుతుంది కాబట్టి, నెలంతా ఆలోచించగలుగుతుంది కాబట్టి ఆవిడ చేతిలో బాధ్యత ఉంది. కానీ మీరు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆవిడకు బాధ్యత ఎక్కడిది? కాబట్టి ఇద్దరి పాత్ర అంటే ఇరువురి పాత్ర చాలా ముఖ్యమైనది ఇక్కడ. కాబట్టి మనం ఏమంటారంటే దీపం పెట్టడమే పురుషుడి యొక్క గుణం, కానీ ఆ వెలుగున్నంత వరకు ఇల్లు తీర్చిదిద్దడం ఆడవాళ్ళ పని. ఇప్పుడు మీరు ఆ దీపానికి ఎన్ని కష్టాలు పడాలి మిత్ర, ఒక వెలుగు రావడానికి, అంటే జీతం రావడానికి. ఇప్పుడు మన వాళ్ళ విషయంకి వస్తే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సమాజంలో అందరూ బాగుపడుతూ ఉంటే నేను ఎందుకు బాగుపడతలేను? పట్టుకున్న పని కలిసి రావట్లేదు, డబ్బులు ఎక్కడా కూడా అప్పు పుడతలేదు, అప్పు పుట్టినా కూడా నెలకో 2 నెలలకో అదేదో భయంకరంగా వేరే దగ్గర అప్పు తెచ్చి ఈ అప్పును తీర్చాలి అంటే మళ్ళీ అప్పు పుట్టినట్టే. ఈ పరిస్థితి రీత్యా ఎట్లా వెళ్ళాలంటే ఎలా రావాలి? ముఖ్యం మీరు అడిగిన ప్రశ్న అది. అలా బయటికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే స్వామి, విలాసవంతమైన ఆలోచనలు తగ్గించాలి. ఎవరు తగ్గించరు మళ్ళీ ఇక్కడ, అది కూడా ఉన్నది. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆర్భాటం ఇక్కడ మన దగ్గర దెబ్బ పడుతుంది ఎక్కడంటే స్వామి, మిడిల్ ఫ్యామిలీస్లో కానీ, ఇఫ్ యూ టాక్ అబౌట్ బిలో పావర్టీ లైన్ ఏమవుతుందంటే స్కూల్ ఎడ్యుకేషన్కి
రెంట్ పేస్కే మనుషులు సగం అయిపోతున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళ ధనప్రాప్తి పూజలు చేసుకున్నా కూడా నీకు వచ్చేదే నెలకి 20-30 వేలల్లో స్కూల్ ఫీజు కట్టి నీ హెల్త్ ఇష్యూస్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అక్కడ ధనప్రాప్తి కలుగుతుంది అని అనుకోలేము మనం. ధనప్రాప్తికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన పూజా నియమ నిబంధనలు పని చేసేలా మన సాధువులు, పురోహితులు, పీఠాధిపతులు అందరూ సహకరిస్తారు. మీరు అన్నట్టుగా ఇంకొక విషయం, ఒక దగ్గర డబ్బు కలగాలి, మనం ఒక విషయ వివరణలో ముందుకు పోవాలని అంటే నీకు కేవలం అప్పే చూస్తున్నావు, కానీ అప్పు తర్వాత జరిగే పరిణామాలని పరమాత్ముడు చూడగలడు. అంటే ఇప్పుడు నా పిల్లలు 5 లక్షలు అప్పు తెస్తే ఇల్లు కట్టుకుంటారో లేకపోతే ఇంకేదో తెచ్చుకుంటే తీర్చడానికి వీళ్ళకి ఎంత లేదన్నా 5 నుంచి 10 సంవత్సరాలు అలసిపోతారు మిత్ర. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా పరమాత్ముడు అప్పు పుట్టనీయడు. ఎందుకంటే అప్పు పుట్టకపోయినా నిమ్మలం ఉంటారు, కానీ అప్పు తెచ్చుకొని 2 రోజులకి బాగుండి జీవితం అంతా శరణగతి ఇదెందుకు మా బతుకు అనుకొని ఎన్ని కుటుంబాలు ఈరోజు ఏడుస్తలేవు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దైవం మీద భక్తి బాగా ప్రశాంతంగా పెట్టి భక్తియుక్తంగా శ్రద్ధలతో ఉండి శివనామస్మరణే కానీ హరినామస్మరణే కానీ నీ కులదైవ విలవెల్పుల యొక్క స్మరణించుకోవడం వల్ల ఏమవుతుందంటే నిన్ను బాగుపరిచే విధంగా ఒక వంశోద్ధారకుడు కానీ వంశాన్ని ఉద్ధరించడానికి కానీ వంశాన్ని మోయడానికి కానీ పిల్లలు పుట్టే ఉంటారు మన కడుపుల్లో కదా. వాళ్ళ ద్వారా అన్న మీ కళలని సహకారం చేసుకోవడానికి పరమాత్ముడు మార్గాన్ని ఇస్తాడు. ఒక యాగాన్ని చేసాం మిత్రమా, ఊరు సుభిక్షత కోసం చేస్తే దాని ఫలితం హ్యూజ్ వస్తుంది. నేను బాగుపడాలని చేసిన దాంట్లోనే స్వార్థం ఉంది, నాకే డబ్బులు రావాలన్న దాంట్లోనే స్వార్థం ఉన్నది. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని ప్రత్యేకంగా ఏమడుగుతారంటే డబ్బులు కలగాలంటే, డబ్బులు రావాలి, అవి నిలబడాలంటే ఏం చేయాలి స్వామి అంటారు. అలాంటి వాళ్ళకి ఒక సాధువులాగా నేను చెప్పేది ఏంటంటే స్వామి, అప్పు మరి ఇప్పుడే పుట్టిందా లేకపోతే సడన్ గా మీరు ఇలా డెవలప్ కాకుండా డౌన్ అయ్యారంటే వాళ్ళన్నిటిది ఏంటంటే ఇల్లు కట్టాము అంటారు ఒక వర్షన్, పెళ్లి చేసాము అంటారు 2 వర్షన్. ఈ పెద్ద పెద్ద బాధ్యతలు చేయడం చేత అంత పెద్ద 20-30 లక్షల అప్పు జీవితం మొత్తం భారం అయిపోయేసరికి నీ యొక్క మైండ్ సెట్ ఏమవుతుంది అంటే మిత్రమా 22 లక్షల మీదనే కూర్చొని నీ యొక్క ఎంతూజియాజం అంతా డౌన్ అయిపోతుంది. దాని గురించి ఎన్ని గుడులు ఎన్ని గోపురాలు ఎక్కినా పుణ్యం ఎలా వస్తుంది ఆలోచించాలి. ఎందుకంటే మన తాహతనేమో 10-15 లక్షలే, పరిస్థితి ఏమో 30 లక్షల దాకా పోయినాం. ఇల్లు చూడండి 5 లక్షలు 10 లక్షలు ప్రణాళిక వేస్తే 25-30 లక్షలు పోతుంది. ఇల్లు సగంలో ఆగిపోతుంది అన్న పరువు ఒకటి, మర్యాదలో ఒకటి, ఇవన్నీ ద్వారా అందరి దగ్గర అప్పు సమకూర్చుకున్నాక కట్టుకున్న ఇంట్లో సుఖం లేదు. అంత బాగా కట్టుకున్న ఇంట్లో సుఖమే లేదు. ఎందుకంటే అప్పు మీద బాధ. మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతి కుటుంబంలో నిండుగా లక్ష్మి రావాలి అని అంటే మనం చేయాల్సిన నిత్య పూజ ఎప్పుడు మరవకూడదు శంకర. హరినామస్మరణం కానీ శివనామస్మరణం కానీ నీ కులదైవాన్ని ఎందుకు స్మరించాలి అని అంటే మిత్ర, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టలేని సమాజంలో ఉన్నాం కాబట్టి పరమాత్ముడిని నువ్వు ఆరాధించండి. నిన్ను ఏ విధంగా నా పిల్లలకి నేను ఒక మార్గం ఇవ్వాలి అని అంటారు. వ్యాపార అభివృద్ధిలో మీరు ఒక మాట గమనించవచ్చు ఏంటంటే వ్యాపారం దినదిన అభివృద్ధి జరగడానికి పూజలు ఉన్నాయి. ఇంటిలో పిల్లలు పెరిగి మనవరాలు ముని మనవరాలు వచ్చడానికి పూజలు చేసుకుంటారు. డబ్బు రావడానికనే పూజలు చేస్తే ప్రతిఫలం తక్కువ శాతం ఎందుకు వస్తుంది అని అంటే ఆ డబ్బు 10 విధాల ముప్పు అవుతుంది మనకి. ఈ ముప్పులో కొందరు మాత్రమే పూజలు, 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళు పూజ చేయించారనుకో స్వామి, వాళ్ళు ఈజీగా 2 కోట్లు 3 కోట్లు గెలవగలరు. ఎందుకంటే దే హ్యావ్ అసెట్స్, వాళ్ళకి వేరే విధంగా అసెట్స్ ఉంటాయి. కానీ చిన్న పూజలు ఉన్న వాళ్ళే అనుకోండి, చిన్న ఇప్పుడు లక్ష్మి రావడానికనే ఒక 25,000 30,000 మనం పెట్టామనుకో స్వామి, అది కూడా అప్పే తెచ్చి పెట్టామనుకోండి, అక్కడ పూజ ఫలించడం అనేది ఉండదు. బాగా చాలా మంది కూడా తెలుసుకోవాల్సిందంటే లక్షలు ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చుంటుంది అని అంటే ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో స్వామి అక్కడ తీర్చుకోవడానికి అక్కడక్కడ అప్పుల్ని మళ్ళీ వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర రొటేషన్ ఉంటుంది. ఆ రొటేషన్ మన వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి, ఏ ఆడపిల్లలైనా ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా సరే వారి యొక్క పరిస్థితులన్నీ గమనిస్తూ నిమ్మలంగా ఉండి ఈ దరిద్రాన్ని దరిచేయనియదు, నమ్మక ద్రోహాలే కానీ తర్వాత ఇంకెవడెవడెవడో చేసిన దాన్ని తగ్గిస్తూ వచ్చి ప్రణాళికాబద్ధకంగా జీవితాన్ని తీసుకొని వారంలో 1 రోజు 2 రోజుల గుడిలోకి వెళ్ళి ఈ పూజలు పురస్కారాల్లో పాల్గొని ఇలాంటి దాంట్లో పోతే పుణ్యం అయితే రాసి ఉన్నదంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది శంకర. సత్యం దాగున్న జీవితాలు. కాబట్టి ఏ కుటుంబం కూడా ఉన్నపలంగా డెవలప్ కావాలని ఆశించదు. వాళ్ళందరి ఇంట్లో సౌభాగ్యం నిజంగా రావాలి అంటే మనం చేసే పూజా నియమ నిబంధనలను శాంతియుతంగా స్వార్థపూరితంగా కాకుండా మనతో పాటు వేరే వాళ్ళు అనుకున్న ప్రతి ఇల్లు నిజంగా సౌభాగ్యవతి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా రావాలి.
కొన్ని విషయాలు చాలా వైల్డ్గా అనిపించినా కూడా తగిన సత్యాలు ఇవి. కాబట్టి వాళ్ళందరూ తెలుసుకొని ఎన్నో పూజలకు లక్షలు పెడుతున్నారు. మనశ్శాంతి కోసం అని చెప్పి ప్రయత్నం చేసిన ప్రశాంతమైన పూజ నిజమైన పూజ. అలాంటి ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ కులదైవ విలువెలుపులో ధనాన్ని ప్రాప్తి కలిగించే విధంగా పోవాలని కోరుకుందాం. నమస్తే. నిజంగా స్వామి, అంటే ఏ పూజ చేసినా నిస్వార్థంగా భక్తిపూర్వకంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంట్లో అందరూ సుఖంగా ఉండేలా ప్రయత్నించమని చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి.